మనము ఇంతకుముందు జీతాల నుండి ఆదాయం అనేటువంటి టాపిక్ సంబంధించి మనం ఫార్మాట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, అంటే నమూనాని మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈరోజు ఆ శాలరీస్ సంబంధించినటువంటి మనము ఇప్పుడు డిస్కస్ చేస్తాం. అయితే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని మనము ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ మనం గమనించాల్సినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఓకేనా? ఆ అంశాలు ఏంటంటే, మన ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అంటే జీతాల నుండి ఆదాయం అనేటువంటి టాపిక్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఈ జీతాల నుండి ఆదాయం అనేటువంటి టాపిక్ లో ప్రధానంగా వచ్చేటువంటివి 4 హెడ్స్ ఉన్నాయి. ఈ జీతం నుండి ఆదాయం అనేటువంటి టాపిక్ లో మనం సొల్యూషన్ చేసేటప్పుడు ప్రధానంగా వచ్చేటువంటి 4 హెడ్స్ ఉన్నాయమ్మా. ఆ 4 హెడ్స్ ఏంటి అనేది ఒకసారి మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ జీతము, సెకండ్ వన్ అలవెన్సులు, థర్డ్ వన్ పరిలబ్ధులు అదే పెరిక్విజిట్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి జీతానికి బదులుగా ఆదాయం. ఈ 4 హెడ్స్ అనేటువంటివి మనం ముందు తెలుసుకోవాలి. అయితే ఇవి తెలుసుకొని ఏం చేస్తామంటే, మనకి ఏదైతే ప్రాబ్లంలో ఇవ్వబడ్డాయో, అంటే ప్రాబ్లంలో ఏదైతే డేటా ఇవ్వబడ్డదో ఆ డేటా ఈ 4 హెడ్స్ లో దేని కిందకి వస్తున్నాయి అనేది మనము ట్రేస్ అవుట్ చేయాలి. అర్థమవుతుందమ్మా? అంటే మనము ఈ జీతం నుండి ఆదాయం అనేటువంటి ఆన్సర్ చేసేటప్పుడు ఈ జీతం నుండి ఆదాయం అనేటువంటి దాంట్లో 4 ప్రధానమైనటువంటి శీర్షికలు ఉన్నాయి. ఆ 4 ప్రధాన శీర్షికల క్రింద అంటే ఏ శీర్షిక క్రింద ఏ అంశాన్ని మనం రాయాలి అనేది ముందు మనం డిస్కస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఒక చిన్న కోర్స్ అనేటువంటి మనము రాసుకున్నాం. ఓకేనా? ఆ కోర్స్ కూడా మీకు ఇప్పుడు చెప్తాను, ఒకసారి గుర్తుంచుకోండి. మనకి జీతం నుండి ఆదాయంలో 4 ప్రధానమైనటువంటి శీర్షికలు కదమ్మా. మొదటిది జీతమా. ఓకే, జీతానికి కోడ్ ఏంటి? ఎస్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్ అలవెన్స్ కదమ్మా, దానికి కోడ్ ఏ. ఓకేనా? నెక్స్ట్ మూడోది వచ్చేసి ఏంటంటే పరిలబ్ధులు అంటే పెరిక్విజిట్స్, కాబట్టి దాని కోడ్ పి. ఓకే, నెక్స్ట్ వన్ జీతానికి బదులు లాభం, దీనికి ప్రాఫిట్స్ లాభం కదా, పిఆర్ఓ పెట్టండి చాలు. ఇక్కడ ఆల్రెడీ పి ఉంది కాబట్టి పెరిక్విజిట్స్, ఇది పిఆర్ఓ పెట్టుకోండి. ఓకేనా? అంటే ఇలా ఈ 4 రకాలైనటువంటి అంశాలని మనము ఇచ్చిన లెక్కలో కోడ్స్ రాసుకుంటే మనకి దేని కింద ఏ వస్తుంది అనేటువంటి కన్ఫ్యూజన్ ఉండదు. అప్పుడు క్లారిటీగా కోడ్స్ ముందు రాసేస్తాం కదా, కిందకి తీసుకెళ్ళి ఏ కోడ్ ఉందా దాన్ని రాసేవచ్చు, ఆన్సర్ చేసేవచ్చు. అంటే మనకి ఈజీ అవ్వడం కోసం. అర్థమవుతుందమ్మా? ఏదైనా ప్రాబ్లం ఎలాంటి ఏమైనా అవసరం, ఎలాంటి అంశం ఇచ్చినా ఈ 4లోనే కదా ఉంటుంది. అయితే ఇచ్చిన అంశము దీని కిందకి వస్తుందా అనేటువంటిదే మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఫార్మాట్ లో చాలా వివరాలు ఇచ్చి ఉన్నాము. ఆ ఫార్మాట్ కొంచెం కనుక అబ్జర్వ్ చేయగలిగితే మీకు ఈ సొల్యూషన్ అనేటువంటిది ఇందులో ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా? అయితే ఇప్పుడు ఫస్ట్ మనం ప్రాబ్లం చూస్తామా? అందరూ కూడా ప్రాబ్లం తీయండి. ఒక్కొక్కటి నేను చదువుతాను, చదివేసి మీరు నమూనాను చూసి అది ఈ 4 కోడ్స్ లో దేని కిందకి వస్తుందో మీరు జస్ట్ డిస్కస్ చేయాలి, లేదా నేనే చెప్తాను. ఓకే, ఫస్ట్ది కాబట్టి నేను చెప్తాను, జస్ట్ మీరు ఈలో ఆలోచించి చెప్పగలిగితే చెప్పచ్చు. ఓకే, ప్రాబ్లం చదువుతాను, చూడండమ్మా. ప్రాబ్లం చదువుతాను. అర్జున్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రభుత్వ రంగ సంస్థలో దిగువ చెల్లింపులు పొందుతున్నాడు. దిగువ చెల్లింపులు అంటే శాలరీ స్టేట్మెంట్ ఇలా ఉందన్నమాట. జీతం నుండి ఆదాయం అంటే ఆ వివరాల నుండి జీతం నుండి ఆదాయము అంటే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయమని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఇది లెక్క చేయమని చెప్పినటువంటి వివరణ. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ పాయింట్, ఒక పిల్లలు ఫస్ట్ పాయింట్ బేసిక్ జీతం, బేసిక్ శాలరీ ఆర్ బేసిక్ పే అంటాం. ఓకేనా? బేసిక్ శాలరీ ఆర్ బేసిక్ పే, దీన్ని తెలుగులో మూల వేతనం అని అంటాం. ఏమంటామమ్మా? మూల వేతనం అంటాం. ఈ మూల వేతనము లేదా బేసిక్ పే అనేటువంటిది మీ ఫార్మాట్ లో ఈ 4 కోడ్స్ ఎక్కడ చూడండి ఒకసారి. ఎక్కడ ఉందమ్మా? శాలరీలో ఉంది కదా, కాబట్టి ఆ సెంటెన్స్ పక్కన ఎస్ అని రాసుకోండి. ఫస్ట్ పాయింట్ రాసుకోండి, టైం వేస్ట్ చేయకండి, కరెక్ట్గా రాసి కోడ్లు రాసిస్తే ఆన్సర్ మన చేతిలో ఉన్నట్టు. ఓకే, నేను టెన్షన్ ఏం పడాల్సిన పని లేదు. ఫస్ట్ పాయింట్ రాశారు కదా, ఫస్ట్ పాయింట్ పక్కన కోడ్స్ రాసుకోండమ్మా, ఎస్ రాసుకోవాలి. నెక్స్ట్ వన్ కరువు భత్యం అని ఉంది. ఏముందమ్మా? కరువు
భత్యం. అంటే దీన్ని ఇంగ్లీష్ లో డిఆర్ఎస్ అలవెన్సెస్ అంటారు. అదే ఉంది కదమ్మా. ఈ డిఆర్ఎస్ అలవెన్సెస్ అనేటువంటిది పిల్లలు, ఈ డిఆర్ఎస్ అలవెన్సెస్ అనేటువంటిది కరువు భత్యం ఎక్కడ వస్తుంది? జనరల్ గా ఎక్కడ వస్తుందమ్మా? అలవెన్స్. ఓకేనా? కాబట్టి కోడ్ రాసుకోండి, ఏ రాసుకోండి. కోడ్ రాయండి, ఏ రాయండి. ఓకే పిల్లలు, నెక్స్ట్ చదువుతాను చూడండి. నెక్స్ట్ చదువుతాను. బోనస్ జీతంలో 20% అన్నాడు. బోనస్ జీతంలో 20% అన్నాడు. బోనస్ అనేటువంటిది మనం ఇచ్చినటువంటి నమూనాలో ఓకే ఎక్కడ ఉంది? ఏ గోల్డ్ కిందకి వస్తుంది? శాలరీస్ కిందకి వస్తుంది కదమ్మా. కాబట్టి ఎస్ఎన్ రాసుకోండి, ఎస్ఎన్ రాయండి. నెక్స్ట్ వన్ అమ్మా, కమిషన్ ఆన్ సేల్స్. అమ్మకాలపై కమిషన్ ఉంది. ఓకేనా? అమ్మకాలపై కమిషన్ అనేటువంటిది ఓకేనా మన నమూనాలో ఎక్కడ ఉంది? ఒకసారి చూడండి, ఆలోచించండి. ఎక్కడ ఉందమ్మా? శాలరీస్. ఎస్ కోడ్ రాయండి. మీరు నమూనా ఎంత బాగా వస్తుందో ఏ లెక్క ఇచ్చినా మీరు ఆన్సర్ అంత ఈజీగా చేయగలుగుతారు. నమూనాని మాత్రమే బాగా నేర్చుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ అమ్మా. నెక్స్ట్ ఏముంది? నగర పరిహార భత్యం. సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ ఉందా? సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్ పేరులోనే అలవెన్సెస్ ఉంది కదా, కాబట్టి కోడ్ ఏమవుద్ది? నైనా సెంటెన్స్ లోనే అలవెన్సెస్ ఉందా? నగర పరిహార భత్యం ఉంది కదమ్మా. compulsory to be paid by the సిటీ అన్నారు కదా, అంటే సిటీ కోసం అంటే నగర పరిహారం కోసమే ఆడు కాంపెన్సేషన్ పే చేస్తుంటాడు అన్నమాట. కోడ్ రాసుకోవడం, ఏ రాసుకోండి. అంటే యాక్చువల్ గా వాడు కన్వర్ట్ చేసేటప్పుడు కొంచెము రాంగ్ లో వచ్చింది, కానీ ఒరిజినల్ గా దాని సెంటెన్స్ ఏంటంటే సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్. ఓకే, అలవెన్స్ కాబట్టి మనము అలవెన్స్ లో రాసుకోవాలి కాబట్టి కోడ్ ఏ. నెక్స్ట్ ఏమందాం చూడండి. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. వినోద భత్యం అన్నాడా? భత్యం అన్నాడు కదమ్మా. మరి భత్యాలకు ఎక్కడ రావాలి? అలవెన్స్ కింద వచ్చేది కదా, కోడ్ రాసుకోండి. నెక్స్ట్ పిల్లలు, నెక్స్ట్ ఏముంది? వైద్య భత్యం, మెడికల్ అలవెన్సెస్. మెడికల్ అలవెన్సెస్ అంతే కదమ్మా. మెడికల్ కాబట్టి ఇది ఎక్కడ ఉంది చూడండి. మెడికల్ సంబంధించి ఎక్కడ అలవెన్స్ అన్నాడు కదా, మెడికల్ అలవెన్స్ అన్నాడు. ఇక్కడ విద్యా భత్యం అన్నాడు కదా, కాబట్టి ఏలో రాసుకోండి, అలవెన్స్ లోనే రాసుకోండి. చూడండి అమ్మా, వైద్య భత్యం అన్నాడా? భత్యం అంటే మెడికల్ అలవెన్స్. అలవెన్స్ అంటే మరి డౌట్ పడకుండా డైరెక్ట్ గా ఏలో రాసుకోవాలి. నెక్స్ట్ వన్ అమ్మా, హౌస్ రెంట్ అలవెన్స్. పేరులోనే అలవెన్స్ ఉంది కాబట్టి కోడ్ ఏంటి? ఏ. ఓకే, నెక్స్ట్ ఏముందమ్మా చూడండి. అన్ని అవసరాలకు ఉచిత కారు సౌకర్యం. అన్ని అవసరాలకు ఉచిత కారు సౌకర్యం. మీకు మన ఫార్మాట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. సౌకర్యాలు మనకి అందజేస్తే ఎక్కడ రాయాలని చెప్పాను? పరిలబ్ధులు. ఎక్కడ రాయాలమ్మా? పరిలబ్ధులు. మీరు రాసుకోండి. ఏవైనా ఒక కంపెనీ లేదా ఏవైనా ఒక ఎంప్లాయీకి ఫెసిలిటీస్ కానీ ప్రొవైడ్ చేస్తే, అర్థమవుతుందమ్మా? ఏవైనా ఎంప్లాయీ ఓకేనా, ఏవైనా ఎంప్లాయర్ ఒక ఎంప్లాయీకి ఫెసిలిటీస్ ఏవైనా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాడు అనుకోండి, ఆ ఫెసిలిటీస్ ఖచ్చితంగా మనము పెరిక్విజిట్స్ లోనే చూపించుకోవాలి. ఎక్కడ చూపించుకోవాలమ్మా? పరిలబ్ధుల్లో మాత్రమే మనము చూపించుకోవాలి. ఓకే, దాని కోడ్ రాసుకున్నారు కదా. నెక్స్ట్ చూడండమ్మా, యజమాని చెల్లించిన జీవిత బీమా ప్రీమియం. యజమాని చెల్లించిన జీవిత బీమా ప్రీమియం. గుర్తుంచుకోండి పిల్లలు, మన తరపున అంటే ఉద్యోగి తరపున యజమాని ఎప్పుడు కానీ చెల్లిస్తే దాన్ని పరిలబ్ధులుగానే భావించి ఓకేనా దీంట్లో పీ కోడ్ లో రాసుకోండి, పెరిక్విజిట్స్ లో రాయాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ చదువుతాను చూడండి అమ్మా. నెక్స్ట్ పాయింట్ చదువుతాను చూడండి అమ్మా. ఉద్యోగి పెట్టండి అక్కడ. ఉద్యోగి యజమాని విడివిడిగా గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్ కు చెల్లించినది అన్నాడు. అంటే యజమాని మరియు ఉద్యోగి వీళ్ళిద్దరూ విడివిడిగా గుర్తింపు పొందిన భవిష్య నిధికి చెల్లించినటువంటిది 48,000 అన్నాడు. ఓకేనమ్మా. భవిష్య నిధులు మీకు ఆల్రెడీ మీరు రాసినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ అని రాసినప్పుడు ఫార్మాట్ లో చూడండి. ఫస్ట్ పాయింట్ లో ఉంటుంది ఫార్మాట్స్ లో. ఫస్ట్ పాయింట్ లో చూడండి, శాలరీలో చూడండి.
ఆర్పిఎఫ్ అన్నాడా? ఆర్పిఎఫ్ అని ఉంది కదా, అంటే అక్కడ కోడ్ రాసుకోండి, ఎస్ రాసుకోండి. శాలరీ సార్ రాసుకోండి అమ్మా, కోడ్ రాసుకోండి, ఎస్ రాయండి. నెక్స్ట్ ఇంకా అక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, 2 పాయింట్లు కలిపి ఇచ్చినట్టు చూడండి అమ్మా. 48,000 దాని మీద 13% చొప్పున జమ అయిన వడ్డీ అన్నాడా? ఇంట్రెస్ట్ కంట్రిబ్యూటెడ్ అని చెప్పేసి ఎంత ఎంత అని చెప్పుకున్నాడు, 30% అన్నాడు కదమ్మా. ఏదైనా పిల్లలు చూడండి, ఏదైనా మనం ప్రావిడెంట్ ఫండ్ లో అమౌంట్ మనం పే చేసిన తర్వాత ఆ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఈ శాలరీలోనే రాసుకుంటాం. ఓకే, దాని కోడ్ కూడా ఆ ఇంట్రెస్ట్ ఉంటుంది కదమ్మా, దాని కోడ్ కూడా శాలరీ రాసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పటి వరకు మనకి ఇచ్చినటువంటి లెక్కని మనం అర్థం చేసుకొని కోడ్ల రూపంలో రాసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ మొదలెడదాం. ఓకే పిల్లలు? ఓకే, ఇంతకుముందు మన ప్రాబ్లం ఏదైతే ఇచ్చాడో ఆ ప్రాబ్లం సంబంధించినటువంటి కోడ్స్ అయితే మనం రాసుకున్నాం. ఇప్పుడు మనం దానికి సంబంధించినటువంటి సొల్యూషన్ మనం చేయాలనుకుంటున్నాం. సొల్యూషన్ చేయాలి కాబట్టి మీకు ఆల్రెడీ ఆ ఫార్మేట్ గీసి చెప్పాను, జస్ట్ ఫార్మేట్ అందరం గీస్తున్నాము. నాతో పాటు మీరు ట్రావెల్ అవుతారా, పాయింట్ అర్థమైన తర్వాత నోట్స్ లో రాస్తారా. ఫస్ట్ పాయింట్ మీరు రాస్తానమ్మా, రోమన్ 1 శాలరీ రాసుకోండి. రోమన్ 1 శాలరీ రాయండి. ఇక్కడ ఆ 4 ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ రాము. ఓకేనమ్మా? దీంట్లో ఎప్పుడు కూడా ఫస్ట్ మనం రాసేది బేసిక్ పే ఆర్ బేసిక్ శాలరీ. మీరు రాసుకోండి అమ్మా, మూల వేతనం లేదా బేసిక్ వేతనం అంటాయి. గుర్తుంచుకోండి పిల్లలు, ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే బేసిక్ పే పర్ మంత్ 18,000 అన్నాడు. పర్ మంత్ 18,000 అన్నాడు. కానీ మనం శాలరీ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేది అంటే దీని యొక్క ఆదాయం మనం క్యాలిక్యులేట్ చేసేది సంవత్సరానికి. మరి 1 మంత్ కి 18,000 అయితే 12 మంత్స్ కదా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎంత అవుతుంది క్యాలిక్యులేట్ చేయండి. చూడండి అమ్మా, 2,16,000 అంతే కదా. రాసుకోండి అక్కడ బేసిక్ శాలరీ అని రాసి ఇన్నర్ లో 2,16,000 వేయండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నెక్స్ట్ నేను చదువుతాను మళ్ళీ. ఇది రాశారు కదమ్మా, మీకు అర్థం కావాలంటే పిల్లలు ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ రాసుకోండి 18,000 into 12 ఇలా బ్రాకెట్ లో రాసుకోండి. ఫస్ట్ లెక్క చాలా పెద్దగా వచ్చిన ప్రాబ్లం లేదు, ఇలా రాసుకోండి. డౌన్ లో లేదు పక్కన ఖాళీ ఉన్నదనుకో ఈ పదం ఇక్కడ రాసి ఈ పక్కన వేయండి, మీ ఇష్టమే. ఓకేనా? శాలరీ ఎంత కదమ్మా, ఒక్కసారి చూడండి ఇక్కడ రాసేయండి, బోనస్ అని రాయండి. ఓకే, ఇప్పుడు వెయిట్ చేయండి. ఓకే చూడండి అమ్మా, ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పుకున్నాము. ఏంటంటే బోనస్ అని చెప్పేసి మనకి లెక్కలో ఇచ్చినాడు. ఆ లెక్కలో ఇచ్చేటప్పుడు వాడు ఏంటంటే ఫిగర్ అవ్వలేదు. ఏం చెప్పాడంటే జీతంలో 20% అని చెప్పాడు. మరి జీతంలో 20% అని చెప్పేటప్పుడు మనము జీతం ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. జీతం ఎంత మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ 20% అనేది క్యాలిక్యులేట్ చేస్తే అది బోనస్ వాల్యూ అవుతుంది. అయితే జీతం అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడానికి ఇదిగో ఇక్కడ వర్కింగ్ నోట్స్ అనేటువంటిది మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాం. వర్కింగ్ నోట్స్ స్టార్ట్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి పిల్లలు, ఇటువంటి సందర్భంలో జీతము అనగా 2 అంశాలు కలిగిన జీతంగా భావించుకోమని చెప్పాడు. ఏంటి ఆ 2 అంశాలు అంటే, ఒకటి మూల వేతనము మరియు రెండోది వచ్చేసి కరువు బడ్జెట్. ఈ 2 అంశాల కలయికని జీతంగా భావించుకోమని చెప్పాడు. అయితే ఈ 2 అంశాలకి మనకు ఆల్రెడీ లెక్కలో ఇవ్వబడ్డాయి. మూల వేతనము నెలకు వచ్చేసి 18,000, సంవత్సరానికి 2,16,000 రూపాయలు అవుతుంది. అలాగే కరువు బడ్జెట్ అనేటువంటిది సంవత్సరానికి అంటే నెలకి 12,000 చొప్పున ఇచ్చాడు. అది సంవత్సరాల్లో మార్చుకుంటే 1,44,000 రూపాయలు అవుతుంది. అయితే ఇప్పుడు మనకి జీతానికి సంబంధించినటువంటి మూల వేతనము కరువు బడ్జెట్ 2 అంశాల విలువలు కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి విలువల కలయికే జీతంగా భావించుకోవాలి. ఈ రెండింటి విలువ కలయిక ఎంత అవుతుందంటే 3,66,000 రూపాయలు అవుతుంది. ఈ 3,66,000 రూపాయలే జీతంగా మనము భావించుకోవాలి.
జీతంగా భావించుకుని ఎప్పుడైతే మనకి జీతం విలువ వచ్చిందో ఆ విలువ 20% కట్టిస్తే మనకి బోనస్ వాల్యూ వచ్చేస్తుంది. మరి జీతం విలువ 3,60,000 రూపాయలు ఉన్నది కాబట్టి దానిపైన 20% కట్టాలి. ఇదిగో 3,60,000 ఇంటూ 20/100 చేస్తే మనకి 72,000 రూపాయలు వచ్చింది. ఈ 72,000 రూపాయలు అనేటువంటిది ప్రస్తుత కాలంలో లేదా ప్రస్తుత సంవత్సరంలో అతను తీసుకున్నటువంటి బోనస్ అంశంగా మనము చూపించుకోవాలి. ఓకేనా? ఇది నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అమ్మకాలపై కమిషన్. అమ్మకాలపై కమిషన్ అనేటువంటిది వాడు నేరుగా మనకి చెప్పాడు. అంటే మంత్లీ అని చెప్పలేదు, అలా ఇయర్లీ అని చెప్పలేదు. అలా చెప్పినప్పుడు మనం ఏమనుకుంటాము అంటే వాటిని సంవత్సరానికి సంబంధించినటువంటి డేటాగానే భావించి నేరుగా అంశాన్ని రాసుకోవాలి. అయితే ఇప్పుడు మన తదుపరి అంశం ఏంటంటే మనకి సంబంధించినటువంటి ఈ రోమన్ 1 చోటు కింద వచ్చేటువంటి ఇంకా పదం ఒకటి గుర్తుంచుకుంటామా? గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని చందా, గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఉద్యోగి చందా అనేటువంటివి ఈ 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలు ఇప్పుడు మనం రాసుకుంటాం. ఓకే చూడండమ్మా, ఇప్పుడు మనము నెక్స్ట్ టాపిక్ అదే మన లెక్కలో ఇచ్చినటువంటి నెక్స్ట్ టాపిక్ ఏంటంటే గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఉద్యోగ వంతు చందా, నెక్స్ట్ గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని వంతు చందా అని చెప్పేసి లెక్కలో ఇవ్వబడ్డాయి. అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నటువంటి టేబుల్లో భవిష్య నిధులు యజమాని చెల్లిస్తే ఎలాగా, ఉద్యోగి చెల్లిస్తే ఎలా, గుర్తింపు పొందింది అయితే ఎలాగా, గుర్తింపు పొందింది అయితే ఎలా అనేది మనం ఆల్రెడీ టేబుల్లో ఇవ్వబడ్డాయి. దాన్ని ఒక్కసారి చూస్తే గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఉద్యోగి వంతు చందా ఎంత మొత్తం చెల్లించినా అంత మొత్తం కూడా తగ్గింపుకి అర్హత లభిస్తుంది. అదే మనం ఇక్కడ రాసుకున్నాము. గుర్తింపు పొందిన భవిష్య నిధికి ఉద్యోగి వంతు చందా 48,000 రూపాయలు లెక్క మనకు చెప్పబడ్డది. కాబట్టి ఆ 48,000 రూపాయలు చెల్లించాడంటే పూర్తి మొత్తం అర్హత కాబట్టి లెస్ పూర్తి మొత్తం అర్హత అని చెప్పేసి 48,000 మనము అర్హత లభించినట్టు ఇక్కడ జీరోగా చూపించుకున్నాం. కానీ రెండో పాయింట్ కంటిన్యూషన్ ఏం చెప్పాడంటే గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని వంతు చందా అని చెప్పాడు. కాబట్టి ఆ చెప్పినప్పుడు ఏం చేశాడంటే డైరెక్ట్ పర్సంటేజ్ ఇవ్వలేదు, మనకి ఇవ్వకుండా ఏమన్నాడు, నేరుగా గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని వంతు చందా అని చెప్పేసి 48,000 రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. అయితే మన చట్టంలో ఏం మినహాయింపు చెప్తుందంటే జీతంలో 12% వరకు మాత్రమే యజమాని చెల్లించింది తగ్గింపుకి అర్హత వస్తుంది. 12% కంటే మించింది ఉంటే అది ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవుతుందని చెప్పారు. అయితే మనకి ఇచ్చినటువంటి ఈ 48,000 12% కంటే ఎక్కువ తక్కువ అనేది మనకి తెలియదు కాబట్టి ఫస్ట్ ఇప్పుడు జీతంలో 12% విలువ అనేది మనం తెలుసుకోవాలి. మరి జీతంలో 12% విలువ అనేది తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ మనము వర్కింగ్ నోట్స్ ద్వారా మనం అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం రాసామంటే చూడండి, గుర్తింపు పొందిన భవిష్య నిధికి యజమాని వంతు చందా 12% వరకు మినహాయింపు లభిస్తుందని చెప్పాం. అయితే ఈ సందర్భంలో అంటే ఈ గుర్తింపు పొందిన భవిష్య నిధి సందర్భంలో జీతము అనగా 3 అంశాల కలయిక. ఇంతకు ముందు మనం చెప్పాము 2 అంశాలు అన్నాం, ఓకేనా, బోనస్ సందర్భంలో. కానీ ఈ గుర్తింపు పొందినటువంటి భవిష్య నిధి సందర్భంలో 3 అంశాల కలయికగా మనము రాసుకున్నాము. ఆ 3 అంశాలు ఏంటంటే ఒకటి మనకు వచ్చేసి మూల వేతనము, సెకండ్ వన్ వచ్చేసి కరువు భత్యము, థర్డ్ వన్ వచ్చేసి అమ్మకాలపై కమిషన్. అంటే మనకి లెక్కలో ఇచ్చినటువంటి డేటాను ఆధారంగా చేసుకొని ఈ 3 అంశాల కలయికని మనం జీతంగా ఈ సందర్భంలో భావించుకోవాలి. అయితే ఈ 3 అంశాల కలయిక వచ్చినటువంటి విలువ ఎంత వచ్చిందంటే 4 లక్షల రూపాయలు మనకు వచ్చింది. అంటే మనకి ఇచ్చినటువంటి లెక్కలో డేటా ప్రకారము ఈ సందర్భంలో జీతం విలువ 4 లక్షలు. అయితే చట్టం 12% వరకే తగ్గింపు కారణిస్తుందని చెప్పాడు. కాబట్టి ఆ 12% విలువ ఎంత అనేది మనం తెలుసుకోవడం కోసము జీతంలో 12% విలువ మనం లెక్కించాలి. జీతంలో 12% విలువ మనం లెక్కించేటప్పుడు ఏమవుతుంది అంటే జీతం విలువ మనకు ఆల్రెడీ వచ్చింది 4 లక్షలు, దాని మీద 12% విలువ కడితే 48,000 రూపాయలు అనేటువంటిది 12% విలువ వచ్చింది. అయితే ఇక్కడ యజమాని చెల్లించింది 48,000, జీతంలో 12% విలువ కూడా 48,000. కాబట్టి ఇక్కడ ₹1 కూడా 12% కంటే ఎక్స్ట్రా అమౌంట్ లేదు కాబట్టి మరి ట్యాక్సిబుల్ గా అవ్వదు. కాబట్టి ఇక్కడ కూడా మనం ట్యాక్స్ పెట్టి రాసుకోవాలి. అయితే నెక్స్ట్ పాయింట్ చూడండి అమ్మా,
ఈ సంచితం అంటే ఏదైతే గుర్తింపు పొందిన భవిష్య నిధికి ప్రతి సంవత్సరం మనం డబ్బులు జమ చేసుకుంటున్నామో దాస్తున్నాం కదా, ఆ దాచినటువంటి జమల మీద, ఆ సంచిత నిల్వల మీద వడ్డీ అనేటువంటిది ఆ పిఎఫ్ కంపెనీ లేదా పిఎఫ్ సంస్థ చెల్లిస్తుంది. మరి పిఎఫ్ సంస్థ చెల్లించేటువంటి ఆ సంచిత నిల్వల మీద వడ్డీ 9.5% వరకు మాత్రమే మనకి తగ్గింపుకి అర్హత లభిస్తుందని చెప్పేసి మన చట్టం చెప్తుంది. కానీ మన ప్రస్తుత లెక్కలో ఇవ్వబడింది 13% వడ్డీ ఇవ్వబడినట్టు లెక్కలో చెప్పుకున్నాడు. అంటే 13% వడ్డీ ఇవ్వబడినట్టు లెక్కలో చెప్పుకున్నాడు. చట్టం ఏమో 9.5% వరకే ఫ్రీ ఇవ్వండి అని చెప్తుంది, అంటే తగ్గింపు ఇవ్వమని చెప్తుంది. మరి రిమైనింగ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అవ్వాలి కాబట్టి ముందు ఆ 9.5% యొక్క విలువ ఎలా కట్టాలో మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. అదే సంచిత నిల్వలపై వడ్డీని లెక్కించడం. సంచిత నిల్వలపై వడ్డీ లెక్కించేటప్పుడు మనం ఆల్రెడీ మనకి ఇచ్చిన డేటా ఆధారంగా చేసుకొని మనం లెక్కించాలి. ఏంటో డేటా ఇచ్చాడంటే 13% చెప్పాడమ్మా. 13% సంచిత నిల్వలపై వడ్డీ మొత్తం ఎంత వచ్చినట్టు మనకు చూపించాడు, 39,000 రూపాయలు వచ్చినట్టు చూపించాడు. అంటే 13% వడ్డీ విలువ 39,000 అయితే మనకి ఎంతవరకు ఫ్రీ అన్నాము, 9.5% వరకు మాత్రమే తగ్గింపు లభిస్తుందని చెప్పాం. మరి 9.5% వరకు తగ్గింపు అర్హత ఉంటే ఆ 9.5% విలువ ఎలా కడతామంటే ఇదిగో ఇక్కడ ఒక ఫార్ములా వేసి దీని ద్వారా 9.5% విలువ మనం లెక్కించబడుతుంది. అది ఎలా అంటే చూడండి, సంచిత నిల్వల వడ్డీ బై వడ్డీ శాతము ఇంటూ లెక్కించాల్సిన వడ్డీ శాతం. అది సూత్రం చెప్తున్నాను, సంచిత నిల్వల వడ్డీ మొత్తము బై వడ్డీ శాతము ఇంటూ లెక్కించాల్సిన వడ్డీ శాతం. ఇలా చేస్తే 9.5% విలువ 28,500 రూపాయలుగా అంటే మనకి తెలిసి వచ్చింది. ఇప్పుడు మనం మెయిన్ లెక్కలోకి వచ్చేస్తే సంచిత నిల్వలపై వడ్డీ 13% విలువ 39,000 మనకు జమ అయినట్టు రాసుకోవాలి. ఎందుకు, అది మన ఆదాయమే కాబట్టి ఆదాయ స్టేట్మెంట్ లో చూపించుకోవాలి. కానీ చట్టంలో మనకి 9.5% వరకు తగ్గింపు లభిస్తుంది అన్నారు కాబట్టి ప్లస్ 9.5% విలువ ఎంత మనం కట్టగా ఎంత వచ్చింది, 28,500 రూపాయలు మనం ఇక్కడ రాసుకున్నాం. మనకి జమ అయిన వడ్డీ నుంచి మనకి తగ్గింపు వచ్చేటువంటి మొత్తాన్ని తీసివేయగా రిమైనింగ్ ఎంత అమౌంట్ అయితే ఉంటుందో దాన్ని మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్గా అవుటర్కి తీసుకెళ్ళడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఇది గుర్తింపు పొందిన భవిష్య నిధులకి మరియు సంచిత నిల్వలపై వడ్డీకి సంబంధించినటువంటి సమాచార వివరణ. ఓకే ఓకే చూడండి అమ్మా, నిన్న మనం జీతాల నుండి ఆదాయం అనేటువంటి శీర్షికలో 4 రామన్స్ వస్తాయని చెప్పాము. దాంట్లో ఫస్ట్ రామన్ వచ్చేసి జీతం అనే శీర్షిక కింద వచ్చేటువంటి అంశాలు మనము డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు సెకండ్ రామన్ అయినటువంటి అలవెన్సులు అనేటువంటి హెడ్ కింద ఏ ఏ అంశాలు వస్తాయి, మన ప్రస్తుత లెక్కలో ఏ ఏ అంశాలు ఇచ్చున్నాడు అని ఒక్కసారి చెక్ చేసుకొని వాటి ద్వారా మనం ఆన్సర్ చేద్దాం. ఓకే, ఒక్కసారి చూడండి. సెకండ్ రామన్ క్రింద అలవెన్స్ క్రింద ఉండేటువంటి అంశాలు ఒక్కొక్కటి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి, కరువు భత్యం. కరువు భత్యం. ఓకే, కరువు భత్యం మనకి నెలకి ఇచ్చాడు కదా, నెలకి ఎంత చెప్పాడు, నెలకి 12,000 రూపాయలు అని చెప్పాడు. మనం దాన్ని సంవత్సరాల్లోకి మార్చుకుంటాం. ఓకే, సంవత్సరాల్లోకి మార్చుకుంటే ఎంత అవుతుందమ్మా, 1,44,000 1,44,000 రూపాయలు అవుతుంది. ఇది ఇంగ్లీష్ మీడియం రాసుకున్నామా, డిఆర్ఎస్ అలవెన్సెస్. నగర పరిహార భత్యం. ఓకేనా, రాసుకోండి, నగర పరిహార భత్యం 750 రూపాయలు ఒక నెలకి. దీన్ని సంవత్సరాల్లో మనం మార్చుకోవాలి. ఓకే, 750 ఇంటూ 12 క్యాలిక్యులేట్ చేయండి, ఎంత అవుతుంది, 9,000 రూపాయలు. ఓకే, 9,000 రూపాయలు రాయండి. ఓకే, నెక్స్ట్ ఉన్నటువంటిది వినోద భత్యం రాయండి. వినోద భత్యము ఒక నెలకు 1,000 రూపాయలు అవ్వండి కదమ్మా. నెల కన్నా సంవత్సరం ఉందా, ఒక నెలకి ఎంత 1,000 రూపాయలు కాబట్టి సంవత్సరానికి 12,000 రూపాయలు. సంవత్సరానికి ఎంత అవుతుందమ్మా, 12,000 రూపాయలు. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, వైద్య భత్యం రాసుకోండి. చూడండి, ఫస్ట్ వన్ డిఆర్ఎస్ అలవెన్సెస్, నెక్స్ట్ వన్ సిటీ కాంపెన్సేషన్ అలవెన్సెస్. చూడండి, ఆ బుక్లో నేను రాసాను చూడండి, సిటీ కాంపెన్సేషన్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్,
ఓకే చూడండి రాసుకోండి. మెడికల్ అలవెన్సెస్ అని ఉంటుంది. ఆ మెడికల్ అలవెన్సెస్ ప్రతిదీ కూడా అలవెన్స్ లో మనకి ప్రాబ్లం అయితే మంత్లీ ఇచ్చాడు, దాన్ని మనము ఇయర్లీలో మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఇయర్లీలో కన్వర్ట్ చేసుకొని మనం రాయాలి. ఓకే ఇంకా అలవెన్స్ లో ఇంకేమైనా ఉన్నాయా? ఇంటి అద్దె ఖర్చు ఒక్కసారి చూడండి అమ్మా. ఇంటి అద్దె ఖర్చులు రాస్తాను, హెడ్ రాస్తాను. ఇంటి అద్దె ఖర్చు ఓకే ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. హౌస్ రెంట్ అలవెన్సెస్ అని రాసి ఒక అండర్లైన్ చేయండి. దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ఏంటో మనం ఇప్పుడు ఒకసారి వర్కింగ్ నోట్స్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? హౌస్ రెంట్ అలవెన్సెస్ సంబంధించి ఓకే చెప్పుకున్నటువంటి బడ్జెట్లన్నీ కూడా అంటే అలవెన్స్ అన్ని కూడా రాసుకున్నాము. కానీ ఇప్పుడు ఒక మనం రాసుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ ఏంటంటే ఇంటి అద్దె బడ్జెట్ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ అని చెప్పేసి ఇది ఉంది. దీనికి మన ఆదాయ పన్ను చట్టంలో కొన్ని షరతులు, దీనికి సంబంధించినటువంటి కొన్ని వివరాలు అనేటువంటివి మన ఆదాయ పన్ను చట్టంలో ఇవ్వబడ్డాయి. ఆ చట్టంలో ఇవ్వబడినటువంటి సూచనల మేరకు ఈ ఇంటి అద్దె బడ్జెట్ మనము లెక్కించాలి. అలా లెక్కించేటప్పుడు చూడండి, ఇక్కడ వర్కింగ్ నోట్స్ లో నేను చేసి చూపిస్తాను, గుర్తుంచుకుంటారు. ఒక విషయం, ఇంటి అద్దె బడ్జెట్ అనేటువంటిది ఎప్పుడైనా మనము ఇంటి అద్దె బడ్జెట్ అని ఎప్పుడైనా మనకి లెక్కలో ఇస్తే ఫస్ట్ మనం చూడాల్సినటువంటిది ఏంటంటే ఆ వ్యక్తి అంటే ఎవరిదైతే మనం శాలరీ స్టేట్మెంట్ రాస్తున్నామో ఆదాయం లెక్కేస్తున్నామో ఆ వ్యక్తి మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నాడా అంటే నివసిస్తున్నాడా, లేదా మెట్రోపాలిటన్ సిటీస్ కానటువంటి పరిసరాల్లో నివసిస్తున్నాడా ఫస్ట్ చూడాలి. అర్థమవుతుందమ్మా? అంటే ఏ వ్యక్తి అయితే మనము ఆదాయం సంబంధించిన సిటీస్ అంటే మీకు ఆల్రెడీ ఢిల్లీ, కోల్కతా, ముంబై అండ్ చెన్నై. ఓకేనా? ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై ఈ 4 ప్రదేశాల్లో నివసిస్తున్నాడా లేదా ఇతర ప్రదేశాల్లో నివసిస్తున్నాడా అని ఫస్ట్ మనం ఆలోచించాలి. దాంట్లోనైతే మీకు బాక్స్ లో ఇచ్చినటువంటి ఒక విధంగా ఉంటుంది. అందులో కాకుండా అయితే వేరేలా ఉంటాయి కదమ్మా. మనకి ఈ వ్యక్తి ఎక్కడ నివసిస్తున్నాడు చూడండి లెక్కలో హైదరాబాద్. హైదరాబాద్ అనేటువంటిది మన లిస్ట్ లో ఉన్నటువంటి ప్రదేశం కాదు కాబట్టి అవుట్ ఆఫ్ ఇతర ప్రాంతాల్లో నివసించిన వ్యక్తిగా భావించి ఆ కండిషన్ మనం ఒకసారి ట్రైఅవుట్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ కండిషన్ చూడండి, ఫస్ట్ స్వీకరించినట్టే వాస్తవంగా స్వీకరించిన అద్దె. ఓకే రెండోది చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10% కదమ్మా, జీతంలో 10% చెప్పాడు. నెక్స్ట్ వన్ ఏమన్నాడంటే జీతంలో 40%. మూడో పాయింట్ వచ్చేసి జీతంలో 40%. ఓకే మనకు ఆల్రెడీ వర్కింగ్ నోట్స్ రాసేటప్పుడు హౌస్ రెంట్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ మూడింట్లో ఏదైతే లీస్ట్ గా ఉంటుందో దాన్ని మాత్రమే మనం తగ్గింపుగా దీంట్లో చూపించుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ దీని వర్కింగ్ నోట్స్ మనం రాసేటప్పుడు ఒకటి గుర్తుంచుకోండి, వాస్తవంగా స్వీకరించిన అద్దె ఇంటి అద్దె బడ్జెట్ ఎంత ఇచ్చాడు చూడండి లెక్కలో. ఎంత ఇచ్చాడు ఒరిజినల్ గా చూడండి. ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాస్తున్నాను 48,000 అవుతుందా లేదా? 48,000 అంటే ఫస్ట్ కండిషన్ విలువ ఎంత వచ్చింది 48,000. నెక్స్ట్ మనకి ఈ లెక్కలో వాడు తీసుకున్నదైతే 4,000 లెక్క తీసుకుంటాడు, కానీ చెల్లించడం ఎంత చెల్లించాడో బ్రాకెట్ లో ఉంటుంది చూడండి. ఎంత చెల్లిస్తున్నామా? 2,500. ఇదిగో ఇప్పుడు రెండో పాయింట్ విలువ రాస్తున్నాను 2,500 ఇంటూ 12 కదమ్మా, 12 కదా సంవత్సరానికి. ఓకే ఎంత అవుతుంది గుణించండి. 2,500 ఇంటూ 12 ఎంత అవుతుంది? 30,000. ఓకే వీళ్ళు 30,000. మీకు ఆల్రెడీ రెండో కండిషన్ ఏం చెప్తుంది? చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 10%. ఓకేనా? మనకి చెల్లించిన విలువ 30,000 వచ్చింది మైనస్ జీతంలో 10% అన్నారు కదమ్మా. మరి ఇప్పుడు జీతంలో 10% అంటే మీకు ఆల్రెడీ ఆ టేబుల్ దిగున ఒక
ఒక నోట్ ఇచ్చుంటాను చూడండి. జీతం అనగా ఇక్కడ ఏమనుకోవాలి? మూల వేతనం ప్లస్ కరువు ఖర్చు. ఇంకేమని చెప్పాడంట? మరి ఇంకేమీ లేదు. అంటే మూల వేతనం కదమ్మా. మూల వేతనము కరువు ఖర్చును కలపండి. మూల వేతనము కరువు ఖర్చు 2,16,000. మీ ఎక్కడ మూల వేతనం ఎంత ఉంది? 2,16,000. కరువు ఖర్చు ఎంత? 1,44,000. మొత్తం ఎంత వస్తుంది? 3 లక్షల. చూడండి పిల్లలు, ఇప్పుడు జీతంలో 10% అన్నాడా? జీతం మీద ఎంత వచ్చింది? 3,60,000. కాబట్టి 3,60,000 ఇంటూ 10/100 అంతేనా? చేస్తే ఎంత వస్తుంది? 30,000 మైనస్ 36,000. అంటే ఇప్పుడు ఏమవుతుంది? మైనస్ 6,000 అవుతుందా? అంటే మనము చెల్లించిన దానికంటే జీతంలో 10% అంటే మైనస్ కదమ్మా. ఇక్కడ మనకి జీరోగా ట్రీట్ చేసుకోండి. మైనస్ వాల్యూ వేయకుండా జీరోగా ట్రీట్ చేసుకోండి. ఎంత ట్రీట్ చేసుకోవాలి? జీరోగా ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కండిషన్స్ అయిపోయాయి. మూడో కండిషన్ ఏం చెప్తుంది? జీతంలో 40% చెప్తుంది. మరి జీతంలో 40% అనగా మనకు ఆల్రెడీ జీతం కంటే కదా 3,60,000. 3,60,000 ఇంటూ 40/100. మూడో కండిషన్ విలువ చూడండి అమ్మా. జీతంలో 40% అన్నది కదా. జీతం ఎంత వచ్చింది? 3,60,000 ఇంటూ 40/100. చేయండి క్యాలిక్యులేటర్. 1,40,000. ఓకే చూడండి, ఇక్కడ చూడండి అమ్మా. వాస్తవంగా గుర్తుంచుకోండి, మనకి ఇంటెంట్ పరిచయాన్ని కట్టేటప్పుడు 3 కండిషన్ల యొక్క విలువ తెలుసుకుంటే, విలువ తెలుసుకున్న తర్వాత దాంట్లో లీస్ట్ ఫిగర్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే తగ్గింపుగా అనుమతిస్తారు. మిగిలిన దేన్ని కూడా తగ్గింపుగా అనుమతించరు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 3 విలువల్లో లీస్ట్ విలువ ఏది? 0 అనకండి. 0 మనం తీసుకోకూడదు. ఓకేనా? నా దగ్గర ఏమీ లేదు నాకేం ర్యాంక్ రాలేదు, నాకు ఆట 0 చూపించింది. మూడో కండిషన్ 1,44,000. దీంట్లో లీస్ట్ ఫిగర్ ఎంత అవుతుంది? 48,000. ఈ 48,000 మేరకు మాత్రమే మనము ఇంటెంట్ వచ్చేగా చూపించుకోవాలి. అర్థమవుతుందమ్మా? అక్కడ -6,000 ని మైనస్ లో మనం చూపించకూడదు. నష్టం వచ్చిందని చూపించకూడదు. జీరోగా ట్రీట్ చేసుకోవాలి. ఏ మైనస్ వాల్యూ 1 రూపాయి వచ్చినా దాన్ని జీరోగా ట్రీట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది ఇంటెంట్ వచ్చేకి సంబంధించినటువంటి వర్కింగ్ నోట్స్. ఇక ఎప్పుడు కానీ ఏ లెక్కలో కానీ ఇంటెంట్ వచ్చి ఇస్తే ఫస్ట్ చూడాల్సింది వాడు మెట్రోపాలిటన్ సిటీస్ లో నివసిస్తున్నాడా, అదర్ దాన్ మెట్రోపాలిటన్ సిటీస్ లో నివసిస్తున్నాడా అనేది మనము చూడాలి. మెట్రోపాలిటన్ సిటీస్ లో అయితే చూడండి సేమ్ కండిషన్సే ఇక్కడ 40 ప్లేస్ లో 50 వస్తుంది. అంటే అదర్ దాన్ మెట్రోపాలిటన్ సిటీస్ అయితే ఈ కండిషన్స్ వస్తాయి. మన క్యాండిడేట్ ఇప్పుడు ఏదైతే మన ఎంప్లాయీ ఎవరైతే ఇచ్చారో ఆ ఎంప్లాయీ సేమ్ అదర్ దాన్ మెట్రోపాలిటన్ సిటీస్ కాబట్టి ఈ 3 కండిషన్లకి మనము విలువలు మనము తెలుసుకున్నాం. దీంట్లో ఏదైతే తక్కువ అమౌంట్ ఉందో దాన్ని మాత్రమే ఇంటెంట్ వచ్చేగా ట్రీట్ చేయమని చెప్పాడు. ఇక్కడ చూస్తే ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఆ వర్కింగ్ నోట్స్ లో ఉన్నటువంటి విలువలు డాష్ చేసి మనం రాసుకోవాలి. ఫస్ట్ వన్ వాస్తవంగా స్వీకరించింది ఎంతమ్మా? 48,000. ఓకే, రెండో కండిషన్ చెల్లించిన అద్దె మైనస్ జీతంలో 36,000 వేస్తూ ఎంత వచ్చింది? జీరోగా చూపించాలి. ఇప్పుడు మూడో కండిషన్ ఏం చెప్తుంది? జీతంలో 40% అన్నాడు. జీతంలో 40% అంటే మనకి ఇక్కడ విలువ ఎంత వచ్చింది? 1,44,000 రూపాయలు. అయితే ఇక్కడ చూడండి అమ్మా, ఏం రాస్తారంటే ఈ మూడు అంశాలలో ఏది తప్పు ఉంటే దాన్ని మాత్రమే ఇంతగా భాగించుకోవాలని చెప్పి రాస్తూ ఇదిగో బ్రాకెట్ పెట్టి రాసిస్తూ ఇక్కడ 48,000 ఎనభై ఏది తప్పు ఉంటే అదే తీసుకోవాలి. ఎంత తప్పు వచ్చినా అదే తీసుకోవాలి. తప్పు ఉన్నటువంటి ఫిగర్ని అక్కడ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మీరు రాస్తారు బ్రాకెట్ లో రాసుకోవాలి.
ఏంటంటే పై 3 షరతులలో ఓకేనా వాస్తవంగా స్వీకరించిన 48,000 తక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఇంటర్వర్జింగ్ గా భావించాలి అని రాసిస్తాను. ఓకేనా అక్కడతోటి మనకి అలవెన్సెస్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టోటల్ అలవెన్సెస్ ని టోటల్ చేసి అవుటర్ కి వెళ్ళిపోవాలి. ఓకే ఒకసారి టోటల్ చేయండి. ఒకసారి టోటల్ చేయండి. 2,22,600. ఓకేనా మనకు ఆల్రెడీ రామన్ 1 సంబంధించి టోటల్ పైన ఉంటది. రామన్ 2 సంబంధించి టోటల్ ఇప్పుడు వచ్చింది. రామన్ 3 రామన్ 4 నెక్స్ట్ మనం చేసుకుందాం. ప్రస్తుతం వరకు కంప్లీట్ చేశారు కదా. ఈ జీతాల నుండి ఆదాయమైనటువంటి ప్రాబ్లం చేస్తున్నప్పుడు దీంట్లో వచ్చే ప్రధానమైనటువంటి 4 శీర్షికలు మనం డిస్కస్ చేస్తున్నాము. దాంట్లో ఒకటో రామన్ రెండో రామన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మూడో రామన్ మనం వచ్చాము. మూడో రామన్ పేరు వచ్చి ఏంటంటే పరిలబ్ధులు. ఒక ఇంగ్లీష్ మీడియం అయితే రిక్విజిట్స్. ఓకే ఈ పరిలబ్ధులు అనేటువంటి క్రిందకు వచ్చేటువంటి అంశాలు మన లెక్కలో ఏమైనా ఇవ్వబడ్డాయో ఒకసారి చూడండి. ఓకే చూస్తే దాంట్లో మనకి ఉచిత మోటారు కారు అదే కదమ్మా కారు సౌకర్యం ఇచ్చాడు కదమ్మా. మీరు రాసుకోండి కారు సౌకర్యం లేదా ఉచిత మోటారు కారు సౌకర్యం. కారు సౌకర్యం ఇవ్వబడింది కదా. అయితే చూడండి దీని అర్థం ఏంటంటే ఎంప్లాయీస్ కి కార్ ప్రొవైడ్ చేస్తారు. ప్రొవైడ్ చేసేటప్పుడు ఆ కార్ మెయింటెనెన్స్ కి నెలకు 2,400 రూపాయలు ఇస్తాడు. అంటే ఆయనకో లేకపోతే ఇంకా ఏ మెయింటెనెన్స్ కో మనకి లెక్కలో చెప్పబడ్డది 2,400 రూపాయలు ఇచ్చినట్టు. అంటే నెలకి 2,400 రూపాయలు అనేటువంటిది ఇస్తే సంవత్సరానికి ఎంత అవుతుంది మరి చూడండి ఒకసారి చేయండి. 4,800 2,400కి 28,800. ఓకేనా 28,800 రూపాయలు మనకి కారు సౌకర్యము సంవత్సరానికి అందిస్తున్నట్టు మనం రాస్తున్నాం. నెక్స్ట్ ఇదే పరిలబ్ధులకు సంబంధించి ఏదైతే అంశం ఉందో చూడండి. యజమాని చెల్లించినటువంటి ఏమైనా రాసుకోండి. యజమాని చెల్లించిన జీవిత బీమా ప్రీమియం రాయండి. యజమాని చెల్లించిన ఎల్ఐసి ప్రీమియం ఎంత చెల్లించాడు? 18,000 రూపాయలు. యజమాని చెల్లించిన ఎల్ఐసి ప్రీమియం వాల్యూ ఎంత? 18,000 రూపాయలు. ఓకేనా ఇవి కాకుండా ఈ తరుడు రామన్ పరిలబ్ధుల కిందకు వచ్చేటువంటి అంశాలు ఇంకేమైనా లెక్కలో ఉన్నాయా లేవు అని మనకు అర్థమైతే టోటల్ చేసి ఒకటి అయిపోయింది. టోటల్ చేయండి 46,800 46,800 రూపాయలు. ఓకేనా కంటిన్యూ చేయి. ఓకే ఇప్పుడు మనకి తరుడు రామన్ మనం టోటల్ చేయగా 46,800 వచ్చింది. ఎప్పుడైతే థర్డ్ రామన్ కంప్లీట్ అయిపోయిందో ఇమిడియట్ గా మనం రాసుకోవాల్సినటువంటిది ఫోర్త్ రామన్ రాయమ్మా. ప్రాఫిట్ ఆఫ్ సర్వీస్. ఓకేనా ఫోర్త్ రామన్ పిఎఫ్ జీతానికి బదులు లాభాలు రాసుకోండి. प्रॉफिट फॉर सेल हाँ सेल लिख लेना జీతానికి బదులు లాభాలు రాస్తున్నా కదమ్మా. ఈ లెక్కలో జీతానికి బదులు లాభాలు ఏమీ ఇవ్వలేదు కానీ టైటిల్ రాయాలి. డాష్ పెట్టేస్తాం టైటిల్ రాస్తాము. ఏ అంశాలు లేవు కాబట్టి ఇన్నర్లో డాష్ అవుటర్లో డాష్. ఇప్పుడు చూడండి ఎప్పుడైతే ఇవన్నీ 4 రామన్లు కంప్లీట్ అయిపోయావో అని మనం ఫిక్స్ అవుతామో మన అవుటర్ లో ఉండేటువంటి టోటల్ వాల్యూస్ రామన్ 1 వాల్యూ రామన్ 2 వాల్యూ రామన్ 3 వాల్యూ రామన్ 4 వాల్యూ ఈ 4 వాల్యూస్ ని కూడా మనం కలిపి దిగువ తీసుకొస్తాం. ఓకే కలపండి. 4 వాల్యూస్ కూడా కలపాలి. 4 వాల్యూస్ కూడా కలిపేసి దిగువ తీసుకురావాలి.
7,900 రూపాయలు కదమ్మా. దీనికి ఏం పేరు పెట్టాలి అమ్మ? దీనికి ఏం పేరు పెడతాము? గ్రాస్ ఇన్కమ్. దీన్ని స్థూల మొత్తం జీతం, స్థూల మొత్తం జీతం లేదా స్థూల జీతం. ఈ షార్ట్ కట్ రాసుకున్న పర్వాలేదు, స్థూల మొత్తం జీతం రాసుకోవచ్చు. స్థూల మొత్తం జీతం రాస్తుంది. గ్రాస్ ఇన్కమ్ సాలరీ. స్థూల మొత్తం జీతం అనేటువంటిది మనం రాసుకోవాలి. స్థూల మొత్తం జీతం అనేటువంటిది ఎప్పుడు రాస్తామో ఇమిడియట్ గా మనం రాయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే తగ్గింపులు. ఏం రాస్తామా? డిడక్షన్. చూడండి, తగ్గింపులు ఎప్పుడు కూడా నేను చివరిలో రాయగలను. జస్ట్ ఒక 3 డిజిట్స్ గ్యాప్ పెట్టేసి తగ్గింపులను రాయండి. Deduction. ఏం రాయాలమ్మా? తగ్గింపులని రాసుకోవాలి. ఒరిజినల్ గా తగ్గింపులు అనేటువంటివి మనకి జీతాల నుండి ఆదాయంలో ఎన్ని రకాల తగ్గింపులు ఉంటాయి? ఎన్ని రకాలు ఉంటాయమ్మా? 3 రకాలు. ఏంటంటే Standard. ఫస్ట్ వన్ ప్రామాణిక తగ్గింపు, సెకండ్ వన్ వినోద భత్యము, థర్డ్ వన్ వృత్తి పన్ను. ఈ లెక్కలో పిల్లలు చూడండి, ఈ లెక్కలో మనకి ఒక ప్రామాణిక తగ్గింపు మాత్రమే చూపించుకోవచ్చు. ఓకేనా? ఎందుకంటే ప్రామాణిక తగ్గింపు అదే స్టాండర్డ్ డిడక్షన్స్. స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పేసి ప్రామాణిక తగ్గింపు చూపించుకుంటాం. ఈ ప్రామాణిక తగ్గింపు అనేటువంటిది ఫిక్స్డ్ అమౌంట్ అమ్మా. అది ఏ లెక్కలోనైనా మారదు. 40,000. ఈ ప్రామాణిక తగ్గింపు అనేటువంటిది ఫిక్స్డ్ అమౌంట్ 40,000 గా మనం ఇప్పుడు కూడా తీసుకుంటాం. ఓకేనా? అంటే చట్టంలోనే 40,000 తీసుకోమని చెప్తుంది. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే తగ్గింపుల్లో వినోద భత్యం. మూడోది వచ్చేసి వృత్తి పన్ను. చూడండి, వినోద భత్యం వృత్తి పన్ను ఉంది కదా, ఈ రెండు కూడా వృత్తి పన్ను మనకు లెక్కలో ఇవ్వలేదు, రాదు. వినోద భత్యం అనేటువంటిది లెక్కలో ఇచ్చాడు, కానీ ఇక్కడ ఎందుకు రాదంటే వినోద భత్యం తగ్గింపులుగా చూపించాలంటే వాడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగాలు మాత్రం ఉండాలి. అర్థమవుతుందా? వినోద భత్యం అనేటువంటిది తగ్గింపులో చూపించాలంటే వాడు ఏ ఎంప్లాయీ ఉండాలి? గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండాలి. కానీ మన ప్రస్తుత లెక్కలో ఉద్యోగి గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు కాబట్టి డాష్ పెట్టేస్తాం. ఓకేనా? ఇప్పుడు తగ్గింపు టోటల్ ఎంత అయింది? 40,000. ఈ 40,000 అవుట్కి వెళ్ళిపోవాలి. అవుట్కి వెళ్ళిపోయి పైన ఉన్న టోటల్ నుంచి తీసివేయాలి. తగ్గింపులు కదా, డిడక్షన్స్ అంటే తగ్గింపులు, లెస్ తగ్గింపులు. 5,67,000 ఎంత చూడండి ఒకసారి. 67,900 కదా. చూడండి పిల్లలు, 5,67,900 రూపాయలు అనేటువంటిది మనకి చివరిగా మిగిలినటువంటి అన్ని రకాల తగ్గింపులు తీసేయగా మిగిలినటువంటి జీతం నుండి ఆదాయం. ఈ జీతం నుండి ఆదాయాన్ని మనం ఇక్కడ పేరుతో రాస్తాం కదా. ఏంటో పేరు? ట్యాక్సేబుల్ ఇన్కమ్. ట్యాక్స్ ఇన్కమ్ అని రాస్తాం. అంటే పన్నుకు గురవు జీతం నుండి ఆదాయము రాసుకోండి. పన్నుకు గురవు జీతం నుండి ఆదాయం. ఇది మనం చెప్తున్నటువంటి జీతాల